వరంగల్ నగరంలోని కాకతీయ జంతు ప్రదర్శనశాలలో మూగజీవులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో పేరుగాంచిన ఈ జంతు ప్రదర్శనశాలకు అన్ని జిల్లాల నుంచి ప్రజలు, విద్యార్థులు వస్తుంటారు. అయితే ఎండాకాలంలో భానుడి తాపానికి జురాసిక్ పార్క్లోని జీవాలు తప్పించిపోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఉత్తర తెలంగాణలో జూరాసిక్ పార్కులు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులకు కావచ్చు, యువతులకే కావచ్చు, ఒక జూరాసికల్ పార్కులు అయితే చూడడానికి కాకతీయ నడి బొడ్డున అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఇటు కాజీపేట, హన్మకొండ, వరంగల్ మధ్యలో కూడా కాకతీయ జూరాసికల్ పార్క్ అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ జంతువులు కూడా అంటే ఇటు నక్కలే కావచ్చు, ఎలుగుబంట్లే కావచ్చు, వివిధ రకాల పక్షులే కావచ్చు ఇక్కడ వెలిసిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ జూరాసికల్ పార్క్లో కూడా చాలామంది ఈ అంటే ఈ జంతువులను చూడడానికి, ఈ పక్షులను పలకరించడానికి కూడా చాలా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి కూడా అంటే టూరుగా వచ్చి కూడా ఇక్కడ ఏమేమి పక్షులు ఉన్నాయి, అసలు ఎట్లా ఉంది అని చెప్పి కూడా సమ్మర్ సీజన్ వచ్చిందంటే కూడా ఇక్కడ ఈ పార్కు అంటే కాకతీయ జూరాసికల్ పార్కు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జూరాసికల్ పార్కులో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఎలుగుబంటు అంటే ఇక్కడ బోన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలుగుబంట్లో కూడా అవి రకరకాలుగా తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయింది. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రము ఇప్పుడు మండు టెండల్లో కూడా ఇవాళ ఎండాకాలం ఎండ తీవ్రతరం ఉండటం కూడా ఎలుగుబంట్లకి ఇక్కడ చుట్టుపక్కల వాటర్ లేకుండా పోయింది. అక్కడ ప్రస్తుతానికైతే ఎలుగుబంట్లు అయితే ఆ గుడికే పరిమితమయ్యాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ చూసుకోవచ్చు. అక్కడ ఎలుగుబంటి అయితే ఇక్కడ 3 ఎలుగుబంట్లు ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఎలుగుబంట్లు అయితే దానికి సంబంధించిన దునలోకి అయితే పోయిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అవి ఎండలకు కూడా అంటే నోరు కూడా మొత్తము ఇట్లా బయటికి ఎల్లబెట్టి కూడా ఇట్లా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ వాటర్ చుట్టూ అసలు వాస్తవానికి అయితే ఇక్కడ ఈ ఎలుగుబంట్లకు ఏర్పాటు చేసిన దొనలో కూడా ఇక్కడ వాటర్ ఉండాల్సింది ఉండే. కానీ ఇక్కడ ప్రస్తుతానికి అయితే వాటర్ లేకుండా పోయింది. దీంట్లో ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడికైతే వాళ్ళు జూ పార్కులో చూడడానికి అయితే మాత్రము కొంతమంది పర్యాటకులకు వచ్చారు. వాళ్ళతో అడిగి తెలుసు. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము లోకలే సార్, హన్మకొండ. సార్ ఎట్లా ఉంది ఇక్కడ? ఇంత బాగానే ఉంది, గ్రీనరీ బాగుంది, చెట్లు బాగున్నాయి. కానీ జంతువుల దగ్గర కొన్ని చోట్ల చూసినప్పుడు వాటికి కొంత నీడ తక్కువ అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వాటికి సెక్యూరిటీగా వచ్చినటువంటి కొన్ని వాటర్ పాండ్స్ లాగా కందకల్లాగా ఉండాలి. వాటి నిండా నీళ్ళు నింపి ఉండాలి. ఆ నీళ్ళంతా కూడా ఎండిపోయినట్టు కనబడుతున్నాయి. ఇప్పుడు మేము చూసినట్టుగా మీరు చెప్పినట్టుగా ఎలుగుబంట్లు కానీ అవి కూడా ఈ ఎండ టైంలో బయట తిరుగుతూ అవి దాహంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. సో వాటికి సరైన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్శకులు మేము కోరుతున్నాము. అదే మాదిరిగా మరికొన్ని కొత్తగా ఏమైనా జంతువులు కూడా ఏర్పాటు చేసిన మరికొన్ని వివిధ రకాల పక్షులు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తే కూడా విద్యార్థులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేయగలరని చెప్పి భావిస్తున్నానండి. అంటే ప్రస్తుతం గతంలో వాటర్ కానీ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి జంతువులు కూడా బయటకు వెళ్ళని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఈసారి? ఎండలు ఆల్రెడీ బాగా ఎక్కువ అవుతున్నాయి సార్. ఇప్పుడు మార్చి నెలాఖరికి వచ్చేటప్పటికి ఎండల తీవ్రత పెరిగింది. ఇదివరకు మనకి దాదాపుగా నడివేసవిలో ఏప్రిల్ మే నెల తర్వాత మనకి బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా ఇది ముందుగానే వేసవికాలం వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి వేసవికాలం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేస్తుంటే బాగుండేది. కనీసం అతి త్వరగా సాధ్యమైన త్వరగా ఈ జంతువులన్నిటికీ కూడా వేసవి సంరక్షణ ఏర్పాట్లు చేయించి వాటిని కాపాడాల్సిందిగా జూ అధికారులు మేము కోరుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఉత్తర తెలంగాణకు ఏకైక దిక్కుగా ఉన్న జూరాసికల్ పార్కు ఇది చాలా వరకు కూడా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ విద్యార్థులకైతే విజ్ఞాన్ని అందించే పార్కుగా ఇది గుర్తించినప్పుడు కూడా ఇక్కడ పక్షులకు అంటే గ్రీనరీస్ మాత్రం తగ్గిపోవడంతో కూడా ఇక్కడ జంతువులకు కూడా ఆ వాటర్ సౌకర్యం ఇట్లా లేకుండా ఉండటంతో కూడా అవి ఎండ తీవ్రతరం ఈ వేసవిలో ఉండటంతో కూడా ఆ జంతువులు అయితే విలవిలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా జంతువులకు ఆ వాటర్ ఫెసిలిటీస్తో పాటు కూడా గ్రీనరీస్ కూడా పెంచి విద్యార్థులకు ఆహ్లాదమైన విజ్ఞానాన్ని అందించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాను, వరంగల్.